గిర్నార్ పర్వతం ప్రధాన దైవం దత్తాత్రేయ స్వామి. ఈ పర్వతం చేరుకోవాలంటే 10,000 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. మన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పాదాల మెట్లు 3,000కు పైగా ఉంటాయి. అంటే దాదాపుగా తిరుపతి మెట్లతోటి 3 రెట్లు మనం ఎక్కాల్సి ఉంటుంది. ఇందులో 5,000 మెట్ల దూరం వరకు రోప్వే ద్వారా, ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి రోప్వేలో 5,000 మెట్ల వరకు వెళ్ళొచ్చు. ఆ తర్వాత అక్కడ అంబాజీమాత దేవాలయాన్ని దర్శనం చేసుకున్నాక మళ్ళీ ఒక 5,000 మెట్లు మనం పైకి ఎక్కాల్సి ఉంటుంది. ఈ రోప్వేకు ఆన్లైన్లో కూడా మనం బుక్ చేసుకోవచ్చు. మనం రోప్వే నుండి కిందికి చూసినట్లయితే అలా కనిపించేదే మన మెట్ల దారి. అంటే అవన్నీ ఎక్కుతూ మనం పైకి చేరుకోవాలి. ఇది అంబామాత దేవాలయం. ఇక్కడి వరకు మనం రోప్వేలో చేరుకోవచ్చు. ఇక్కడ నుండి ఇంకా 5,000 మెట్లు మనం పైకి ఎక్కినట్లయితే దత్తాత్రేయ స్వామి ఆలయం చేరుకుంటాము. అంబామాత ఆలయం దర్శనమయ్యాక మనము ఇంకా మిగిలిన శిఖరాలు ఎక్కుతూ దిగుతూ చివరిగా దత్తాత్రేయ స్వామి యొక్క ఆలయాన్ని చేరుకుంటాము. ఈ శిఖరం వెనకాల ఉన్న ఇంకో శిఖరం మీద దత్తాత్రేయ స్వామి యొక్క ఆలయం ఉంటుంది. అంటే ఈ శిఖరము పూర్తిగా కిందికి దిగి మళ్ళీ ఇంకొక శిఖరాన్ని పైకి వెక్కాల్సి ఉంటుంది. మార్గ మధ్యంలో రకరకాల షాపులు ఉంటాయి. తిండికి నీళ్ళకైతే ఎలాంటి సమస్య ఉండదు. ఇక్కడికి ఎలా చేరుకోవాలి? గిర్నార్కు దగ్గరగా ఉన్నటువంటి రైల్వే స్టేషన్ జూనాగఢ్ రైల్వే స్టేషన్. ఇది గిర్నార్కు 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల నుండి వెళ్ళాలంటే ముందుగా అహ్మదాబాద్ వరకు టికెట్ తీసుకొని అక్కడ నుండి మనం జూనాగఢ్ రైల్వే స్టేషన్లో దిగొచ్చు. గిర్నార్ అంటే దేవతల కొండలు అని అర్థం. ముఖ్యంగా ఈ ప్రదేశం హిందువులకు మరియు జైనులకు పవిత్రమైనది. ఇదొక పర్వత శ్రేణి ప్రాంతం. ఈ శ్రేణి గిర్నార్ కొండలుగా ప్రసిద్ధి చెందింది. చరిత్ర పరంగా కూడా గిర్నార్కు ప్రత్యేక స్థానం కలదు. వేదాలలో సింధులోయ నాగరికతలో కూడా ఈ ప్రదేశం గురించి చెప్పడం జరిగింది. గిర్నార్ సమీప ప్రదేశంలో ఇంకో చూడదగినటువంటి ముఖ్యమైన ప్రదేశం గిర్ నేషనల్ పార్క్. ఇది ఆసియా సింహాల ఏకైక అభయారణ్యం. మార్గ మధ్యంలో ఒక గుహ లాంటి ప్రదేశం వస్తుంది. ఇందులో నుంచి వెళ్తే పాపాలు అన్నీ కూడా తొలుగుతాయని భక్తుల భావన. ప్రతి ఒక్కరు ఇందులో నుంచి వెళ్ళాలని లేదు. పక్క నుండి వేరే మెట్లు ఉంటాయి. కావలసిన వాళ్ళు ఇందులో నుంచి కూడా వెళ్తారు. పదివేల మెట్లు ఎక్కలేము అనేవారికి డోలీల సౌకర్యం కూడా కలదు. అదే దత్తాత్రేయ స్వామి ఆలయం ఉన్నటువంటి శిఖరం. ఈ శిఖరాన్ని పూర్తిగా కిందికి దిగి మళ్ళీ అంత పైకి ఎక్కి చూడాల్సి ఉంటుంది.
కొన్ని ప్రదేశాలలో ఎక్కేటప్పుడు దిగేటప్పుడు చాలా ఏటవాలుగా ఉంటాయి. అంత కిందికి పూర్తిగా దిగి మళ్ళీ ఇంకొక శిఖరం పైకి ఎక్కితే దత్తాత్రేయ స్వామి యొక్క ఆలయం అది. అక్కడ చేరుకుంటాం. మనం గిర్నార్ చేరుకోగానే కింద కూడా చూసే దేవాలయాలు చాలా ఉన్నాయి. అందులో ఒకటి భావనాథ్ మహాదేవ్ ఆలయం. ఇది శివునికి అంకితం చేయబడినటువంటి దేవాలయం. ఇక్కడి లింగం స్వయంభూ. అదేవిధంగా ప్రతి శివరాత్రి రోజున నగ్న సాధువులు ఆలయంలోకి వచ్చి శివునికి హారతి ఇస్తారు. శివపార్వతుల విహారంలో వారి దుస్తులు ఇచ్చట పడ్డాయని, అందుచేతనే ఈ ప్రాంతం పవిత్ర ప్రాంతంగా భావించబడుతున్నదని భావన. మనం కాలినడకన మెట్ల ద్వారా వచ్చేటప్పుడు తీర్థాంకర నేమినాథ్ ఆలయం కూడా కనిపిస్తుంది. ఈ ఆలయంలో జైనుల 22వ తీర్థాంకరుడైనటువంటి నేమినాథ్ ఉంటాడు. సుమారు 400 ఏళ్ల పాటు నేమినాథుడు ఇక్కడే ధ్యానం చేసి మరణించాడు. ఆ తర్వాత ఇదొక పుణ్యస్థలంగా మారి జైనులకు దర్శన భాగ్యం కల్పిస్తుంది. ఇంకొక శిఖరంపై ఋషభదేవ ఆలయం కూడా ఉంటుంది. ఇది కూడా జైన తీర్థాంకులకు చెందినటువంటిది. ఋషభదేవుని ఆలయానికి సమీపంలోనే పార్శ్వనాథ ఆలయం కూడా ఉంది. జైనుల ఇంకొక ఆలయం మల్లినాథ్ ఆలయం కూడా కలదు. వేదకాలం నాటి గ్రంథాల ఆధారంగా గిర్నార్ పర్వత శ్రేణులలో మొత్తం 866 దేవాలయాలు ఉండేవి. ప్రస్తుతం 135 దేవాలయాలు మాత్రమే మనం చూడగలుగుతున్నాము. ఈ పర్వత శ్రేణులు దాదాపుగా 60 మిలియన్ల సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయి. ఇవి మొత్తము 14 పర్వతాల సమూహం. ఈ 14 పర్వతాలు 15 కిలోమీటర్ల ప్రాంతాన్ని ఆక్రమించుకొని విస్తరించి ఉన్నాయి. ఈ పర్వత శ్రేణులు భూమి నుండి 1 కిలోమీటరు ఎత్తు వరకు ఎదిగి ఉన్నాయి. ఇక చివరి శిఖరం ఇదే. ఈ శిఖరం పైనే దత్తాత్రేయ స్వామి యొక్క మందిరము ఉంటుంది. మందిరం లోపల ఫోటోలు తీయడానికి అనుమతి లేదు. ఆ యొక్క ఆలయంలో దత్తాత్రేయుని కమండల కుండం, అఖండ దత్తదుని మరియు గురు దత్తాత్రేయుని పాదకులు ఉన్నాయి. మొత్తము మెట్లు 10,000 అని చెప్పుకున్నాము. వాస్తవానికి ఇవి 9,999 మెట్లు. ఈ మెట్లు జోదగాళ్ళ సొమ్ముతో నిర్మించడం జరిగింది.